హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్‌లు డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉందో ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. ఇక మెయిన్‌గా వెళ్దాం బ్రదర్. మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా మనకు 1785 పోస్టులనేది భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు మీ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కులను బట్టి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ గాని, ఎటువంటి రన్నింగ్ గాని ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. అండ్ ఇంకోటి రైల్వే గ్రూప్ డీలో ఎవరికైతే జాబ్ కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఎవరైతే ఇటువంటిది చేస్తేనే మీకు రైల్వే గ్రూప్ డీలో మీకు ఈజీగా జాబ్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై స్టార్టింగ్ డేటు అండ్ అప్లై లాస్ట్ డేటు వాటితో పాటు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి మనం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు. మనకి నోటిఫికేషన్ అనేది మనకు ఈరోజు నవంబర్ 28, 2024 తేదీన రావడం అయితే జరిగింది. అండ్ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా మనకు ఈరోజే స్టార్ట్ అయిందనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 27 మనకు నెక్స్ట్ మంత్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన జనవరి 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. మినిమం ఏజ్ అనేది 15 సంవత్సరాలు అయితే ఉండాలి. అండ్ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 24 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు 5 ఇయర్స్ అంటే ఓవరాల్‌గా 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలకు వచ్చేసి 3 ఇయర్స్ అంటే 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 ఇయర్స్ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు ఉంటే వాళ్ళకు 10 ఇయర్స్ అనేది ఎక్స్‌ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు బాయ్స్ అనమాట. వాళ్ళకు ₹100 పేమెంట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే గన ఇక్కడ మనం ఏదైతే అప్లై చేస్తానో ట్రేడ్ అనేది ఆ ట్రేడ్‌లో మనకు మెరిట్‌ని బట్టి మనకైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే ఈ షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే మనం అప్లై చేస్తున్నటువంటి ట్రేడ్‌కి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ ట్రేడ్ క్వాలిఫికేషన్ మన కాడ ఉంటే వాటిలోనే మనకు వచ్చిన మార్కులను బట్టి మనల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఒకవేళ మనకు ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చాయనుకోండి, ఎవరికైతే ఏజ్ లిమిట్ ఎక్కువ ఉందో వాళ్ళని సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే క్వాలిఫికేషన్‌లో ఎక్కువ స్కోర్ వచ్చింటే వాళ్ళనైతే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఎటువంటి రన్నింగ్ గానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గానీ ఇక్కడ మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ బేస్ నుంచి మనకు 10థ్ ప్లస్ వాటితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఎవరికాడైతే ఉంటుందో మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్‌కి సంబంధించినటువంటి విభాగంలోన మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ 10థ్ క్లాస్‌లోనే మీకు కంపల్సరీగా 50% అబోవ్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎవరికైతే 10థ్‌లోన 50% అబోవ్ మీకు మార్కులు వచ్చి ఉండాలి. ప్లస్ వాటితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు వర్క్‌షాప్ ఏదైతే ఉందో వాటిని డివైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఖరగ్‌పూర్ వచ్చేసి ఇక్కడ మనకు వర్క్‌షాప్‌లోన ఓవరాల్‌గా మనకు 360 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ దీనిలోనే మనకి ఇక్కడ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫిట్టరు, టర్నరు, ఎలక్ట్రీషియను, వెల్డరు అండ్ మెకానిక్, డీజిలు, మెషినిస్టు, పెయింటరు, ఇక్కడ రిఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్ ఏదైతే ఉందో ఇట్లా మనకు ఏదో ఒక దానిలోన మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు డిఫరెంట్‌గా వర్క్‌షాప్‌లు అయితే మనకు మెన్షన్ చేసి వాటిలోన డిఫరెంట్‌గా పోస్టులు అనేవి మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీకు ఏదో ఒక దానిలోనే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు అప్లై చేసేటప్పుడు వాటిలోన మీకు సెలెక్ట్ అవుతే వాటిలోన మాత్రమే మీరు అంటే అక్కడ ఆ ప్లేస్‌లో మాత్రం మీరైతే వర్క్‌షాప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా! ఈ నోటిఫికేషన్‌లు ఏవైతే 1785 పోస్టులు ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులా అని కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇవి పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. ఇవి వచ్చేసి మనకు అప్రెంటిస్ వచ్చేసి ఏందంటే మనకు దీనిలో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు అప్రెంటిస్ అనేది 1 ఇయర్ వరకు చేయాల్సి ఉంటుంది. ఈ అప్రెంటిస్ తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అని. ఈ సర్టిఫికేట్ ఉంటే గన మనకు అప్‌కమింగ్ రైల్వే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా! వాటిలోనే మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఆల్రెడీ ఇదే నోటిఫికేషన్ మనకు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. కొద్దిగా పైకైతే స్క్రోల్ చేయండి. ఇదే నోటిఫికేషన్ ఇక్కడ మనకు సిక్స్త్ పాయింట్‌లో వచ్చేసి మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్‌లోన 6.1లో చూసుకోండి. ట్రైనింగ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ మనకు 1961 యాక్ట్ కింద మనకు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటారో అది కూడా మనకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎవరికాడైతే ఉంటుందో వాళ్ళకు రైల్వే గ్రూప్ డి కేటగిరీకి సంబంధించిన పోస్ట్‌లోనే మీకు 20% వేకెన్సీ అనేది మనకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అంటే మనకు ఎవరైతే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఎవరికాడైతే ఉంటుందో వాళ్ళకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో ఒక 50,000 పోస్టులు వచ్చాయంటే వాటిలోన 20% పోస్టులు అనేది మనకు ఈ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే కేటాయించడం అయితే జరుగుతుంది. అండ్ ఎవరైతే రైల్వే గ్రూప్ డీలో మీరు జాబ్ సాధించాలి అంటే గన ఈ సర్టిఫికేట్ ఉంటే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్‌లని మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. చాలామంది వచ్చేసి బ్రదర్ ఇవి పోస్టులు కాదు కదా! అండ్ దీనికి పర్మనెంట్ పోస్టులు కాదు కదా! దీనివల్ల ఏం యూజ్ అని కొంతమంది ఈ విధంగా కొంతమంది అపోహపడి అప్లై చేయకుండా చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనకు సౌత్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి వచ్చింది. అండ్ ఇంకా కొన్ని రోజులు పోతే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే మనకు సికింద్రాబాద్ జోన్ నుంచి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మనకు మాక్సిమం డిసెంబర్ మధ్యలో రావడానికైతే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ వచ్చినప్పుడు నేను వీడియో కూడా చేస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే వెబ్సైట్ ఇచ్చాడో ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అనమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, ఇది అప్రెంటిస్‌షిప్ అనమాట. దీన్ని అయితే 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. రైల్వేల గ్రూప్ డి నోటిఫికేషన్‌లో మీకు 20% వేకెన్సీ అని మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ హౌ టు అప్లికేషన్ విషయానికి వస్తే గన ఆల్రెడీ నేను లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు ఏ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దీనికి అప్లై లాస్ట్ డేట్ డిసెంబర్ 27 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ముందుగా ఇంటర్ఫేస్‌ని ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని ముందుగా రిజిస్టర్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ మీ పేరు అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, సర్ నేమ్ అని అండ్ తర్వాత ఫాదర్ నేమ్. అయితే బ్రదర్ ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో ఇవన్నీ కూడా మీ 10th క్లాస్ మార్క్స్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మదర్ నేమ్, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రిలీజియన్ వచ్చేసి మీరు హిందువునా, ముస్లిమా, క్రిస్టియన్సా ఇది ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు మెరిటల్ స్టేటస్, తర్వాత ఇక్కడ మనకు కేటగిరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏమైనా ఎక్సెప్షన్ అయితే ఎస్ అయితే పెట్టండి, ఒకవేళ లేకపోతే నోన్ పెట్టండి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నువ్వు అయితే నోన్ పెట్టండి. ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడెంటిఫికేషన్ కార్డు, ఇక్కడ మనకు వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్కులు వచ్చేసి మనకు 1, 2 ఇవి మన 10th క్లాస్ మార్క్స్ వల్ల ఉంటుంది. ఒకసారి చూసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ సెలెక్ట్ డివిజన్ మనకు యూనిట్స్ ఉంటాయి కదా, మీరు ఏదో ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్షాప్ డివిజన్స్ అనమాట ఇవి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్, అంటే మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసినా ఆ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫిట్టరా, టర్నరా, ఎలక్ట్రీషియనా ఏదో ఒకటి అనేది. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు రిజిస్టర్ ఐడి నెంబరు అండ్ పాస్వర్డ్ ఎంటర్ క్యాప్చా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇక్కడ రిజిస్టర్ ఐడి నెంబర్ లేకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ కానీ ఫర్గాట్ రిజిస్టర్ ఐడి నెంబర్ కొట్టినారంటే అది మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక తర్వాత అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ అడిగినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేది మీరు సబ్మిట్ చేసి పేమెంట్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతే పరిధిలో మనకు సౌత్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఏదైతే అప్రెంటిస్ నోటిఫికేషన్ ఉందో 1785 పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.